10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. మహేశ్వరంలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ కు హిట్లర్ ఆదర్శమని చెప్పుకునే ఆయన్ను ఇకపై హిట్లర్ రెడ్డిగానే పిలవాలంటూ కేటీఆర్ చెప్పారు. ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు అటుదికి పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం దూరం ఉంటారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఎవరయ్యా మీకు స్ఫూర్తి? ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడ నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తా ఉన్నాడు.